తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి రాలేదు. ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యంగా విద్య విషయంలో అనేకమైనటువంటి పురోగామి చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. డిఎస్సీల ద్వారా దాదాపు 1,70,000 మంది టీచర్లని రిక్రూట్ చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇంతకుముందు 2014-19 మధ్య కూడా 2 సార్లు డిఎస్సి ప్రకటించడం కూడా జరిగింది. టీచర్స్ రిక్రూట్మెంట్ విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరించినటువంటి విధానం, ఇంక్లూడింగ్ రిమూవింగ్ అప్రెంటిస్షిప్, తెలుగుదేశం పార్టీయే ముందుంది. ప్రీవియస్ గవర్నమెంటు మళ్ళీ డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి అభ్యర్థులకి 2 సంవత్సరాలు అప్రెంటిస్షిప్ విధానం కూడా పెట్టి టీచర్లంటే లెక్కలేని తనాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు విని, ఆయన ప్రసంగాలు చూసి ఎంతోమంది యువకులు భ్రమపడి ఆయనకు ఓట్లేసి గెలిపించారు. నేను సిపిఎస్ రద్దు చేస్తా, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి తీసుకొస్తా, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండరు ప్రకటిస్తా, అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్లని ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తా, మద్యపానం నిషేధం చేస్తా, ఈ విధంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఆయన అన్నట్టుగా 5 సంవత్సరాల్లో ఒక చిన్న బుల్లి డిఎస్సి, అది కూడా అమలుపరచడానికి అవకాశం లేనటువంటి పద్ధతిలో చివరి రోజుల్లో దాదాపు 50,000 పైచీలకు పోస్టులు ఖాళీ ఉంటే ఒక బుల్లి డిఎస్సి 6,100 మందితో వేసాడు. అప్రెంటిస్షిప్ విధానాన్ని కూడా అప్పుడే నోటిఫికేషన్లో కూడా పేర్కోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో బుద్ధున్నటువంటి, జ్ఞానం ఉన్నటువంటి, కామన్ సెన్స్ ఉన్నటువంటి ఎవరైనా కూడా, విద్యావేత్తలే కాదు, ఇతని హయాంలో విద్యకు ఎన్నడూ జరగనటువంటి హాని జరిగింది. ఎన్నడూ లేనటువంటి డ్రాప్అవుట్స్ ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యంగా పాఠశాల విద్యలో జరిగినాయి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోయింది. ఉపాధ్యాయులు విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యారు. అలాగే స్టూడెంట్స్ చదువుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇంతకుముందు ఏనాడు లేనటువంటి ఏవేవో ప్రపంచ మేటి విద్యార్థిని తయారు చేయాలి అనేటటువంటి ఒక సాకుతోటి ప్రపంచంలోనే అత్యంత నాణ్యత లేనటువంటి విద్యా విధానాన్ని ఇంట్రొడ్యూస్ చేసి అంతకంతకు ఎక్కువ మంది విద్యార్థులు బడంటే ఒక దెయ్యంలాగా భయపడి ప్రభుత్వ పాఠశాల నుంచి పారిపోయేటటువంటి విధానాలను తీసుకొచ్చి పెట్టాడు.